అటు ఈడీ ఇటు ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ విచారణకైతే అరవింద్ కుమార్ వీళ్ళందరూ హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులతోటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యాడు. కొద్ది నిమిషాల క్రితమే విచారణ కూడా ప్రారంభమైంది. దాదాపు 30 నిమిషాలుగా అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఆర్థిక శాఖ అనుమతులు పొందకుండా ఏ విధంగా నగదును బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి అరవింద్ కుమార్ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విదేశీ కంపెనీకు అమౌంట్ జమ చేయాలన్న సమయంలో లేదా విదేశీ అకౌంట్కు నగదును బదిలీ చేసేటువంటి క్రమంలో ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీలో మార్చేటువంటి క్రమంలో ఆర్బీఐ అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ ను విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు రేపు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటూ కూడా కేటీఆర్ 2 రోజుల క్రితమే పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా కనపడింది. తను విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.